సదా నన్ను నడిపే నీ చెలిమే బాబోయ్, నాకు సిగ్గేస్తుంది. కార్యం అయిపోయి ఉంటుంది. ఒరే సన్నీ, త్వరగా రారా. అయ్యో, దీని సిగ్గు తగలయ్యా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడన్నట్టు వాళ్ళ మధ్య ఏం జరిగిందో తెలియదు గాని ఈవిడ హడావిడ ఎక్కువైపోయింది. అవునా చిన్ని, ఇన్నిసార్లు వాళ్ళని ఒంటరిగా వదిలేసి మీ పిన్ని మనల్ని బయటకు తీసుకెళ్తుంది. ఇప్పుడైనా ఏమైనా జరుగుంటుందంటావా? నీకంతా తెలుసు కదా సన్నీ, ఎలా అవుతుంది? రాజేష్ గారికి మౌనిక అంటేనే ఇష్టం లేదు. అలాంటిది ఎలా దగ్గరికెళ్తారు? ఎలా ఫస్ట్ నైట్ జరుగుతుంది? అది ఈ జన్మలో జరగదు సన్నీ. ఇన్నాళ్లకు మంచి మాట చెప్పావే. మీ పిన్ని హడావిడి చేస్తూ వెళ్ళిపోయింది. లోపల ఎంత హంగామా చేస్తుందో ఏంటో. పద. మౌనిక, అల్లుడు గారు, అల్లుడు గారు. ఏంటమ్మా డల్గా ఉన్నావు? కార్యం అయిపోయిందా? అయ్ బాబోయ్, అయిపోయి ఉంటుందిలే, నాకు తెలుసు. అత్త, నువ్వు అయిన దానికి కాందానికి సిగ్గుపడకు. దాని మొహం చూస్తుంటే ఏడుపు కొట్టు మొహంలా కనబడుతుంది. అదేం సిగ్గుపడ్డం లేదు, ఎగిరి గంతేయడం కూడా లేదు. అంటే మళ్ళీ ఇంకా నయం, సంధ్య మౌనిక కాళ్ళు చేతులు కట్టేసి లాస్ట్ టైం రాజేష్ని తీసుకెళ్ళినట్టు ఇప్పుడేం జరగలేదు. అయినా మీ పిచ్చి కాకపోతే దీని మొహం చూస్తేనే అసహించుకునే రాజేషు దీని దగ్గరికొచ్చి దీని మీద లేని ప్రేమ చూపించి దీంతో కొడుకునో కూతురునో కండం ఈ జన్మకి అయ్యే పనిలేనా? బలవంతంగా తాలి కట్టించొచ్చేమో గాని బలవంతంగా కాపురం చేయడం కుదరదుగాక కుదరదు. మమ్మీ, నాకు భయం వేస్తుంది. రాజేష్ బావకి నేను ఎంత దగ్గర అవ్వాలని చూసినా దూరం అయిపోతున్నాడు. ఇంకో పక్క వీడి సెటర్లతో చచ్చిపోవాలనిపిస్తుంది. నాకు బావ కావాలి. బావ ద్వారా నేను తల్లిని కావాలి. బావ ప్రతిరూపాన్ని నా కడుపులో మోసి కనాలి. ఏదో ఒకటి చెయ్యి మమ్మీ. నేను నిన్ను మమ్మీ అని పిలిచినట్టు నన్ను కూడా ఒక బిడ్డ మమ్మీ అని పిలవాలి కదా. ఓసై పిచ్చి మొహందానా, మీ అమ్మతో అయినా మీ నాన్న సంవత్సరమో 2 సంవత్సరాలు కాపురం చేసి చెప్ప పెట్టకుండా పారిపోయాడు. నీకు మొగుడు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మీ అమ్మది నీది ఒకటే జాతకమే. కాకపోతే మీ అమ్మ తల్లయింది, నువ్వు ఎప్పటికీ తల్లివి కాలేవు. అది రాజేష్ వల్ల అస్సలు తల్లివి కాలేవు. మీ పాపాలు పండ. ఎంతమంది కాపురాలు కూలుస్తారే? భగవంతుడు అనేవాడున్నాడు. మీరు చేసిన ఈ అరాచకాలకి చెక్ పెట్టడానికి ఏదో ఒక రూపంలో ఉగ్ర నరసింహుల్లా వస్తాడు. మీ అంతు చూస్తాడు. సన్నీ, ఇలా అన్నావో లేదో అలా దేవుడు ఉగ్రనరసింహుడి రూపంలో సంధ్యని పంపించాడు.